అహమస్మి అహమస్మి అహమస్మి. ఐరణదుర్మదశత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఈనాడు ఐశరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమస్తక శూల విరోధి శిరోధికృతామల శూలకరే ధిమి ధిం తామరదుందుభినాద ముహుర్ముఖరీకృత దిగ్నికరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొకసారి ఐశరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమస్తక శూల విరోధి శిరోధికృతామల శూలకరే ధిమి ధిమి తామర దుందుభినాథ ముహుర్ముఖరీకృత దిగ్నికరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అహమస్మి అహమస్మి అహమస్మి. అయి ఓ అమ్మా, పిలుపు, సంబోధన. శరణాగత శరణు పొందిన వారి, వైరి శత్రువు, వధూవర వీరుడు, వీరవర పరమవీరుడు, అభయదాయకరే భయరహితత్వాన్ని, అభయాన్ని ఇచ్చేటటువంటిది. అంటే శత్రువులైనా సరే తల్లి పంచన చేరితే, తల్లి పాదాల దగ్గర ఉంటే భయం లేదురా నీకు అంటూ అభయం ఇచ్చేటటువంటి తల్లి. శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే వైరి వధువులకు, వరులకు. ఒకవేళ ఈ శత్రువు వెళ్ళి ప్రార్థించకపోయినా ఆయన భార్య పోయి అమ్మా నా భర్తని కొంచెం కాపాడండి, ఓకే, లెట్ హిమ్ బికమ్ బెటర్ అని ఒక అభయాన్ని ఇచ్చేటటువంటి తల్లి. త్రిభువనమస్తక శూల విరోధి విరోధకృతామల శూలకరే. త్రిభువనములు, త్రీ వరల్డ్స్, మూడు లోకాలు, భూభువస్వర్లోకాలు, మస్తకము శిరస్సు, శూల ట్రైడెంట్ శూలము, త్రిశూలము, విరోధి విరోధి జనులు, శిరోధి శత్రువుల యొక్క శిరస్సులు, కృత అమల, అమల అంటే పవిత్రమైన, శూలకరే శూలము ధరించిన దాన. అంటే ఏమిటి? మూడు లోకాలలో ఎక్కడ ఉన్నా కూడా తన యొక్క పవిత్రమైన శూలంతో
ఆ విరోధుల యొక్క శిరస్సులను ఛేదించిన దానా, అటువంటి శూలము ధరించిన దానా. త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే. ధిమి ధిమి తామర దుందుభినాద ముహుర్ముఖరీకృత దిగ్నికరే. మరి చెడు శక్తులన్నీ నాశనం అయిపోతే దైవీ సంపద సలక్షణాలన్నీ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవు. అదే సెలబ్రేషన్. ధూమి ధూమిత, ఢమరుకనాదం, డ్రమ్స్ సౌండ్. అమర, దేవతల యొక్క. దుందుభి, దేవదుందువులు, దేవతల వాయిద్య విశేషం. డ్రమ్స్ని దుందుభి అంటారు. ధూమి ధూమితామర దుందుభినాద ముహుర్ముఖరీకృత. ముహుర్ మాటి మాటికి, ముఖరీకృత మ్రోగించబడినటువంటి, అంటే దశ దిశలు. దిగ్నికరే, దేవతల యొక్క దుందుభినాదము దిక్కులన్నీ వ్యాపించి ఉన్నది. First place, somebody surrenders, worships, understands Shakti, she gives Abhaya. Somebody is arrogant and then very heady, she uses the Sula and then punishes them. ఇది చూచి దేవదుందువులు దేవతల దుందువులను మ్రోగించి చక్కగా సెలబ్రేట్ చేస్తూ దశ దిశల అమ్మ యొక్క కీర్తిని చాటుతున్నారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ పదములు మనము చూసినవే. రమ్యకపర్దిని, చక్కటి హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైలే ఈ సృష్టి. సృష్టిలో ఉన్న చక్కదనమంతా అమ్మ యొక్క శిరోజాలంకరణమే. శైలసుతే అంటే స్థిరత్వానికి, ఔన్నత్యానికి, అచలత్వానికి ఉండేటటువంటి సంకేతం. మరొకసారి చదువుకుందాం. అహమస్మి, అహమస్మి. ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయకరే. ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే. త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే. ధిమి ధిమి తామర దుందుభినాద ముహుర్ముఖరీకృత దిగ్నికరే. నికరం సమూహము, దిక్కుల సమూహము, దశ దిశలు, స్పేస్. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. స్థూలమైన తాత్పర్యం ఏమిటి? శరణాగత వైరివధూ, శరణు కోరిన వారి యొక్క శత్రువులను, వారి భార్యల తాలూకా శరణును మనసులో పెట్టుకుని వీరవర అభయదాయకరే. వీరవరులకు, ఆ శరణాగతులకు అభయం ఇచ్చేది. త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే. మూడు లోకాలలో ఉన్న శత్రువులను శూలంతో జయిస్తూ శత్రువుల యొక్క శిరస్సును తన పవిత్రమైన శూలంతో ఛేదించేది. ధిమి ధిమి తామర దుందుభినాద, దేవతల యొక్క దుందుభి, డ్రమ్స్ యొక్క సౌండ్, ఘోషతో ముఖరీకృత దిగ్నికరే. ఆ నాదము
అంతా దిశలలో వ్యాపించి ఉన్నది. అటువంటి తల్లి మహిషాసురమర్దిని అజ్ఞానం అనే మాలోనున్న దుష్ట శక్తులను, అజ్ఞానము తజ్జనిత కార్యములైనటువంటి రాగద్వేషాది దుష్ట లక్షణాలను సంహరించేది. రమ్య కపర్దిని, సుందరమైనటువంటి కేశాలంకరణ కలది ప్రకృతి మాత, జగన్మాత. ఆమె యొక్క కేశాలంకరణ ఏమై ఉంటుంది? మన సృష్టిలోనున్నటువంటి సకల అందాలు ఆమె యొక్క అలంకరణయే. ఓ శైలసుతే, ఉపనిషత్తులు ఏమంటున్నాయి? అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్కసారి శరణాగతులకు అభయమిచ్చే రూపం. బుర్ర తిరుగుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళను ఛేదించేటటువంటి రూపం. దశ దశలు జయ జయనాథాలతో, దుందువుల సౌండ్తో వ్యాపించి ఉన్నటువంటి అమ్మ యొక్క కీర్తి. అటువంటి అజ్ఞాన సంహారిణి, సుజ్ఞాన ప్రదాయిని అయినటువంటి అమ్మను, స్థిరత్వాన్ని, అచలత్వాన్ని ధ్యానించండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. పొందవలసిందేమిటి? లేవాలి, పడుకోకూడదు. గాఢ నిద్రలో జాగ్రత్త ప్రపంచం అనే గాఢ నిద్రలోంచి తురియంలోకి లేవడము, అదే ఉత్తిష్ట. జాగ్రత్త, పొద్దునే మేల్కోవడము జాగ్రత్త కాదు. ఆ ఉపనిషత్సారమైన తురియంలోనికి ఉదయించడమే, లేవడమే, ప్రబోధమే నిజమైన జాగ్రత్త. ప్రాప్య వరాన్ నిబోధత, అంటే చక్కగా కావలసినటువంటి అందరికీ తెలుసుకోవలసిన, చేరవలసిన ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇక్కడ ఈ శ్లోకానికి ఎలా అన్వయం? అదిగో ఫస్ట్ లైన్లోనే చెప్పారు. శరణాగతులకు అభయమిస్తుంది అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేసి అధికారిత్వాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా ఆత్మతత్వాన్ని పొందుతారు. ఒకవేళ అహంకారంతో నాకెందుకు ఆత్మ, ఇవేవి లేవు, నేనే అంతా అనే అహంకారాన్ని ప్రదర్శిస్తే శిరచ్ఛేదనం తప్పదు. శిరచ్ఛేదనం ఎంత ఏంటి అవుతుంది? మరణం. మరణంతో మళ్ళీ జననం. సో పుట్టుకలో ఆ సైకిల్లో ఉంటారు. అందుకే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దుర్గయా దురత్యయా తయా, దుర్గమా దురత్యయా తయా. ఓకే, జ్ఞానాన్ని ప్రేరేపిస్తోంది, శరణును కోరుతోంది. శరణు చేయమని చెప్తున్నారు శ్లోకంలో. అంటే లౌకిక జీవితం నుంచి అంతర్ముఖుడవై జ్ఞానం కోసం ప్రయత్నించుకో, అదే శరణు కోరడం. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాదివాస
సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. శ్వేతాస్వరోపనిషత్తు. ఏకో దేవ అన్న ఒకటే, ఏకో దేవి సర్వభూతేషు గూఢ అన్న ఒకటే. ఏకో దేవ, ఒకే దేవుడు సర్వభూతముల యందు గూఢముగా రహస్యముగా ఉన్నాడు, ఉన్నది. సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ. బయట భూతముల లోపట అనే వ్యత్యాసం లేకుండా సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ. కర్మాధ్యక్ష, మనం చేసే ప్రతి పనికి ఆ ఈశ్వరి లేక ఈశ్వరుడే అధ్యక్షుడు. ఆయన ఏం చేయడు, చూస్తూ ఉంటాడు అంతే. ఆయన అధ్యక్షతలోనే ఇవన్నీ సాగుతాయి. అధిష్టానం. సర్వభూతాధివాస, సర్వభూతములకు అధివాసము, సబ్స్ట్రేటం అంటే ఆయతనము, ఆస్పదము. సాక్షి డజంట్ డూ ఎనీథింగ్, mere విట్నెస్. చేతా, అదే చైతన్యం. కేవలో నిర్గుణశ్చ, అటువంటి చైతన్యము కేవలము, ఓన్లీ వన్. అండ్ దెన్ నిర్గుణశ్చ, నిర్గుణమైన సాక్షి చేతనం. అది ఎవరు? ఇదిగో నాలోనున్నటువంటి తల్లియే. బయట దుష్ట శక్తులను సంహరిస్తోంది, లోపలున్న అంతఃశత్రువులను దునుమాడుతోంది అని చెప్పుకోవడము తెలుసుకోవడంకే. తెలుసుకున్న తరువాత ఆ ఆ ఈ నేనే ఆయమ్మ, ఆయమ్మయే నేను. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. కర్మాధ్యక్ష సర్వభూతాది వాస. సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ. శ్వేతస్వరం. ఆ దేవియే సకల లోకాలను వ్యాపించి ఉన్నది, సకల అంతరంగాలను వ్యాపించి ఉన్నది. శరణాగతులనందరినీ రక్షిస్తుంది, తలబిరుసుగా ఉంటే శిక్షిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్టు. ముండక ఉపనిషత్తు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అటువంటి స్వరూపాన్ని, తస్మిన్ అటువంటి స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, నీ స్వరూపాన్ని దృష్టే పరావరే, ఆ వరించదగినటువంటి పరమైనటువంటి ఆత్మజ్ఞానమును దర్శించుము, తెలుసుకును. అదేం చేస్తుంట ఆత్మజ్ఞానం? భిద్యతే హృదయ గ్రంథి, హృదయంలో అనేకమైన గ్రంథులు, ఆత్మ అనాత్మ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నేను ఈ శరీరమా, ఈ శర్మ లేక ఆత్మ అనేది రోజు కన్ఫ్యూషన్. 99% దేహంగా వ్యవహరించడం, ఏదో 1% ఆత్మజ్ఞానం అంటూ ఉండడం మనం అందరం. అది హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథిని ఛేదించడం. భిద్యతే, ఛిద్యంతే సర్వ సంశయా, సర్వ సంశయములను, ప్లూరలు, అందుకే ఛిద్యంతే, ఛేదిస్తుంది. సంశయం ఉన్నాయి కదా. ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన. ప్రమేయ అసంభావనయే సర్వ సంశయాలు. ఆ సర్వ సంశయాలు పోవడానికి దేవిని ధ్యానించాలి, మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయాలి, మళ్ళీ రిఫ్లెక్ట్ చేయాలి మనసులో. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అటువంటి స్థితిని తెలుసుకున్నప్పుడు అస్యా, వారి యొక్క కర్మలన్నీ క్షీయంతే, పూర్తిగా నశిస్తాయి. ఐ శరణాగత వైరివధూ, ఐ శరణాగత
వైరివధూ విరోధి శిరోధి కృతామల శూలకరే ఐ శరణాగత వైరివధూవర వీర వరాభయదాయకరే త్రిభువనమస్తక శూల విరోధి విరోధి కృతామల శూలకరే. ఈశావాస్యోపనిషత్తు ఏంటంటుంది? హిరణ్మయే పర పర హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. నీ యొక్క స్వరూపము కప్పివేయబడి ఉన్నది ఓ పూషన్, ఓ దేవత, ఓ సూర్యభగవానుడా. అంటే ఇక్కడ అమ్మా అపావృణు, దానిని ఏ కప్పు అయితే ఉందో అంధకారము, ఆ కప్పును తొలగించు. సత్యధర్మాయ దృష్టయే, సత్యధర్మములను పరిపాలిస్తున్న నాకు నీ స్వరూపాన్ని చూపించు. అంటే ఈ అమ్మను ప్రార్థించడం ఎందుకు? అసలు ఈ ఆవరణలన్నీ తొలగించుకొని అందులో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం కలగడానికి. ఈ శూలము అమల శూలం అన్నారు. అంటే అజ్ఞాన ఆవరణాన్ని తొలగించే, జ్ఞానం ప్రసాదించే శక్తి. తైత్రీయోపనిషత్తులో రసో వై సహ రసం హి ఏవం లబ్ధ్వా ఆనందీ భవతి. ద బ్రహ్మన్ ఇస్ బ్లిస్ అబ్సల్యూట్. అదే పూర్ణానంద స్వరూపము. ఎవరైతే ఈ బ్రహ్మను పొందుతారో రసం హి ఏవ అయం లబ్ధ్వా, ఈ బ్రహ్మను ఎవరు పొందితే ఆనందీ భవతి, దే విల్ బికమ్ బ్లిస్ఫుల్ ఇండీడ్. దేవీస్ ప్రొటెక్షన్ అండ్ గ్రేస్, దయ, కృప, ఇట్ కల్మినేట్స్ ఇన్ బ్లిస్ఫుల్ రియలైజేషన్. అంటే ఈ అంతర్ముఖంగా ఉంటే లోపలున్న అఖండ ఆనందాన్ని దర్శించేటటువంటి సులభమైన మార్గం. ఇతర శాస్త్ర వేదాంత గ్రంథాలలో ఎలా ఉంది? దేవి మహాత్మ్యం 4వ అధ్యాయంలో దేవి శూలంతో అసుర సంహారం చేసినటువంటి వర్ణన ఉన్నది. ఇక్కడ కూడా అదే విధముగా ఉన్నది. లలితా సహస్రనామంలో త్రిశూలిని, శరణాగత వత్సల, భయాపహ అనేటటువంటి నామాలు ఉన్నాయి. భయాపహ అంటే భయములు తొలగించేది, అభయాన్ని ఇచ్చేది. త్రిశూలిని, శూలధారిణి అనేది ఇక్కడ కూడా తెలుస్తుంది. శరణాగత వత్సల అంటే మొదట్లైననే చెప్పారు, ఎవరు శరణు పొందితే వారిని రక్షిస్తుందని. తర్వాత సౌందర్య లహరిలో 13వ శ్లోకంలో దేవి శూలంతో అజ్ఞాన వినాశకర రూపమంటూ భగవత్పాదులే వర్ణించారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజ అన్నారు. అంటే అన్ని రకరకములైనటువంటి కార్యకలాపాలను, కర్మలను ప్రక్కన పెట్టి జ్ఞానంతో నన్ను చేరు అంటూ చెప్పారు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే శరణాగత రక్షణ భావము ఇక్కడ ప్రతిబింబిస్తుంది. అహమస్మి, అహమస్మి. ఒక్క 2 నిమిషాలు చక్కగా అమ్మను ధ్యానించండి. అమ్మ రూపంగా ఆత్మధ్యానం చేయండి. ఆత్మరూపమే అమ్మ రూపము, స్వరూపమే అమ్మగా కనపడుతోంది.
అహమస్మి. అహమస్మి. ఇక్కడ పరమార్థం ఏమిటి? శరణాగతులకు రక్షణ, అభయప్రదానం ఆ ఈశ్వరుని, ఈశ్వరి యొక్క కృప. కనుక వాటిని నిరంతరం ధ్యానం చేయడం అత్యంత అవసరం. శూలము జ్ఞానస్వరూపము, అమలము. అటువంటి శూలధారి, త్రిశూలధారి అయిన అమ్మ అజ్ఞానము అనేటటువంటి శత్రువుల యొక్క వినాశనాన్ని కలిగిస్తుంది. శక్తి స్వరూపమైనటువంటి ఆ దేవి లేని చోటు లేదు, అన్ని దిశలలో వ్యాపించి ఉంటున్నది. ముహుర్ముహురీకృత దిగ్నికరే అన్నారు. జ్ఞానానందాన్ని ప్రసాదిస్తుంది. పరమార్థంలో ఆ దేవి అద్వైత స్వరూపిణి. ఆమె ఆత్మ. దేవి అంటూ వేరే లేదు. నాలోనున్న దుష్టశక్తులు, నాలోనున్న అజ్ఞానమును పారద్రోలేటటువంటి శక్తి నేనే, నాలోనే ఉన్నది అంటూ తెలుసుకోవాలి. దేవి జ్ఞానప్రదాత్రి. ధ్యానసారమేమిటి? దేవి మనలోని అజ్ఞానాన్ని ఛేదిస్తుంది, శరణాగతిగా ఉన్నవారిని రక్షిస్తుంది, జ్ఞానానందాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మస్వరూపమై నిలుస్తుంది. ధ్యాన సూత్రమేమిటి? త్రిశూలధారిణి అయినటువంటి జగన్మాత, శరణాగత రక్షక, అజ్ఞాన సంహారిణి, జ్ఞానప్రసాదిని. హే మహిషాసురమర్దిని, శరణాగత రక్షిణి, అజ్ఞాన సంహారిణి, జ్ఞానప్రసాదిని, త్రిశూలధారిణి, త్వమేవ శరణం. నమకు శరణు చేయడమే. ఒకసారి చదువుకుందాం మళ్ళీ శ్లోకాన్ని. అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమస్తకశూలవిరోధి శిరోధికృతామలశూలకరే ధిమి ధిమి తామర దుందుభినాద ముహుర్ముఖరీకృత దిగ్నికరే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ఓం 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 ఓం